నారావారిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ అమ్మా నాన్నలకు కావచ్చు, లేదంటే వాళ్ళకందరికీ కూడా అంటే అంటే గుడ్డలు పెట్టే పెద్ద పండగ కాబట్టి ఇవాళ గుడ్డలు పెట్టే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. చూడొచ్చు సాంప్రదాయం ప్రకారం ఆయన పంచ కట్టులు అక్కడ సమాధుల వద్దకు వెళ్ళి అక్కడ పెద్దలకి వాళ్ళ తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో వాళ్ళ తమ్ముడు కూడా నారా రామ్మూర్తి నాయుడు చనిపోయారు కాబట్టి ఆయనకు కూడా గుడ్డలు పెట్టే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ సమాధుల వద్ద ప్రత్యేకంగా పూజలు చేసుకున్న ఆయన అనంతరం దాని తర్వాత అందరికీ కూడా నమస్కారం పెట్టడం జరిగింది. సో గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమాల్లోనే మొదటి రోజు భోగి, దాని తర్వాత ఏదైతే సంక్రాంతి, ఈ రకంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. చూడొచ్చు వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించి సమాధుల వద్ద ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రితో పాటు నారా లోకేష్, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు దేవాంశు, అదేవిధంగానే వాళ్ళ తల్లి నారా భువనేశ్వరి వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగనే నందమూరి కుటుంబం కూడా వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. చూడొచ్చు నారావారిపల్లిలోనే అతి దగ్గరలోనే వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఈ సమాధులు ఉన్నాయి. అక్కడ ఈ రకంగా ప్రత్యేకంగా పూజలు వాళ్ళు చేయడం జరిగింది. సో పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీఎం పర్యటన గత ఈ 4-5 రోజులు కూడా చేయడం జరిగింది. సో చూడొచ్చు నారా లోకేష్ మంత్రి వాళ్ళ అవ్వాతాతకి నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా రామ్మూర్తి నాయుడు కొడుకు రోహిత్ వాళ్ళ అవ్వాతాతకి నివాళులు అర్పిస్తున్నారు. రోహిత్ సతీమణి ఆమె కూడా నివాళులు అర్పిస్తున్నారు. సో అందరూ కూడా కుటుంబ సభ్యులు ఒక పండగ వాతావరణంలో గత 3-4 రోజుల నుంచి కూడా ఈ మొదటి రోజు భోగి, రెండో రోజు ఈ రకంగా సంక్రాంతి చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున పండుగ నిర్వహించుకోవడం జరిగింది. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా. సో మొత్తం మీద 2-3 రోజుల నుంచి కూడా ఉన్నారు. సో ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా వాళ్ళు రిటర్న్ వెళ్ళడం జరిగింది. సైడ్ సార్ ఎక్కి కదండి పై ఎత్తేసాడు వాడు. వెహికల్ పెట్టి సార్ ఓకే.